Welcome back to the Village by Dinesh. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బై దినేష్. ఈ రోజు అయితే మనం లాక్ చేయడానికి వచ్చేసాం వినాయక సాగర్ కి. ఎలా ఉందో చూడండి. మనమైతే లోపలికి ఎంటర్ అవ్వగానే వినాయకుడిని అయితే ముందు దర్శించుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలోకి ఫ్రెండ్స్, ఇదైతే వినాయక సాగర్. ఈ సాగర్లో అయితే వినాయక బొమ్మలు చూడండి ఎన్ని వేస్తున్నారు. ఇలా అయితే మన వినాయక సాగర్లో అయితే చాలా బొమ్మలు వేస్తారు. అందుకే ఇంత ఫేమస్ అయింది ఈ పార్క్. చూడండి, చాలా వరకు ఈ పార్క్ మొత్తం అయితే చూపిస్తాను నేను ఈరోజు. నైట్ టైం కదా, కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. చూడండి వినాయక బొమ్మలు అయితే ఎలా వేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అది ఫాలో మీ. ఇదైతే పార్క్, ఇదైతే వే మాట్లాడుతుంది. ఈ చుట్టూ అయితే పోనీ చుట్టూ అయితే తిరుగుతుంది. ఇదే సాగర్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చాలా పెద్ద చెరువు అయితే ఉంది. కానీ నైట్ టైం కాబట్టి మీకు పెద్ద కనబట్టలేదు. చూడండి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ అయితే అదిరిపోయింది వ్యూ అయితే చాలా వరకు. ఇది మనకైతే తిరుపతిలో కొత్తగా పడ్డాయి పార్క్ అంటారు దీన్ని, వినాయక సాగర్ అని దీని పేరు. మనకైతే కొత్తగా పడ్డాయి పార్క్. చూడండి, నా వెనక మొత్తం సరౌండింగ్ మొత్తం పార్క్ ఉంది. ఇదంతా చెరువు నీళ్ళు కిందకి వస్తుంది. ఆ లైట్స్ మాత్రమే మనకు వే.
ఇదైతే మన ఆడిటోరియం అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇలా అయితే ఉంటుంది. మనం ప్లేస్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే చూడండి. ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ చాలా వెడల్పు అవుతుంది. ఇదైతే మన బాడీ వర్కౌట్ ప్లేస్ ఎలా ఉంటుంది చూడండి. పెద్దవాళ్ళకైతే బాడీ వర్కౌట్ చేసేదానికి ఈ ప్లేస్ అంతా అయితే మన బాడీ చాలా వరకు ఎక్సర్సైజ్ ఉంటుంది. దాన్ని గమనించినట్టు ఫ్యామిలీస్ అయితే చాలా వరకు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది చూస్తారు. సండే కూడా అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎలా ఉంది చూడండి. ఇదైతే ఫ్యామిలీస్ చాలా వరకు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉంది చూడండి. ఎందుకంటే మనం అయితే ఫోటో స్పాట్స్ కూడా తీసుకెళ్తాము. ఫ్యామిలీస్ అయితే చాలా బాగుంటుంది. సండే పూట కదా చాలా వరకు ఆడియన్స్ అయితే జనాలు కూడా చాలా మంది అయితే ఎక్కువ ఉన్నారు. చాలా వరకు ఫేవరెట్ ప్లేస్ అయితే ఉంది. ఇలా అయితే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చాలా వరకు బర్త్డే పార్టీస్కి ఇలా అయితే మనకి చాలా వరకు లాడ్జ్ అయితే పనికొస్తుంది. ఇలా అయితే మనం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదైతే చాలా బాగుంటుంది. వినాయక సాగర్లో ఇదైతే ఫేవరెట్ ప్లేస్ నాకైతే నాకు నచ్చింది. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి. ఇది సిగ్గులేదురండి నాకు. ప్లేస్ అయితే మనమైతే బర్త్డే పార్టీస్కి ఎంజాయ్ చేయడానికి పార్టీలకి అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూడండి. ఇదైతే మనకైతే సెక్యూరిటీ పాయింట్ ఫ్రెండ్స్. మనకి మధ్య మధ్యలో అయితే సెక్యూరిటీ పాయింట్స్ అయితే ఉంటాయి. మనకి ఈ పార్క్ చుట్టూ మొత్తం సెక్యూరిటీ పాయింట్స్ ఉంటాయి. ఇది మొత్తం చెరువు మనకి. చాలా వరకు లైటింగ్ కానీ ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఉండదు. లేడీస్ కానీ మొత్తం ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఏరియాలో. చాలా వరకు ఫ్యామిలీస్ ఫోటో పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కానీ ఫోటో తీసుకునే కానీ ట్రీస్ కానీ చాలా వరకు చాలా బెటర్దాన్గా ఉంటాయి. మనకైతే పక్కనే హైవే కూడా ఉంది. కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి పువ్వు అయితే మనం ఎంతవరకు అయితే చూడలేదు. ఏం పువ్వు కూడా మనకు తెలీదు. కొత్తగా అయితే ఉంది. ఇలాంటి చాలా వరకు అయితే ఎక్కువ ఉన్నాయి. మాత్రం వినాయక సాగర్లోనే మనం చూస్తున్నాము. వినాయక సాగర్ అనేది గ్రేటెస్ట్ పార్క్. మీరు ఎప్పుడైనా చూడాలంటే విజిటింగ్కి అయితే ఖచ్చితంగా రండి. తిరుపతికి వస్తే మాత్రం ఖచ్చితంగా మన నీలమాల సర్కిల్లోనే ఉండేది. ఇదైతే కొంచెం కరకంబాడికి నీలమాల సర్కిల్కి మధ్యలో ఉంటుంది వినాయక సాగర్ అనేది. మీకు పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది.
లేదు. కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. జిమ్ స్పాట్ ఖచ్చితంగా ఇదైతే ఇంకా అప్డేట్లో లేదు. ఇంకా కన్ చేసేసి ఉన్నారు. ఇంకా ఇది వర్క్లో అయితే ఉంది. వర్క్ కంప్లీట్ అవ్వగానే